హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎవ్రీ ఇయర్ జూన్ మంత్, జూలై మంత్ స్టార్ట్ అయిందంటే ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే. అలాగే ఈ ఐటీఆర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే చాలా మందికి చాలా డౌట్లు కూడా స్టార్ట్ అయిపోతుంటాయి. లైక్ నాకు అసలు ట్యాక్సే డిడక్ట్ అవ్వలేదు, మరి నేను ఐటీఆర్ ఫైల్ చేయాలా? నాకు శాలరీ ఒకటే ఉంది, నేను ఏ ఐటీఆర్ ఫైల్ చేయాలి? అసలు ఈ ఐటీఆర్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్ ఏంటి? ఒకవేళ నేను డ్యూ డేట్ మిస్ అయితే నేను మళ్ళీ ఇంకో డేట్ లోపు మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చా? అసలు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది? లైక్ ఇంకొంతమందికి నాకు ట్రేడింగ్ ఇన్కమ్ ఉంది, నేను ఏ ఐటీఆర్ ఫైల్ చేయాలి? నేను ఫారెన్ కంపెనీలో కొన్ని షేర్స్ ఇన్వెస్ట్ చేశాను, సో నేను ఏ ఐటీఆర్ ఫైల్ చేయాలి? నేను కొన్ని అన్లిస్టెడ్ షేర్స్ హోల్డ్ చేస్తున్నాను, సో దాని రిలేటెడ్గా ఏ ఐటీఆర్ ఫైల్ చేయాలి? సో ఇప్పుడైతే మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ మాట్లాడుకుందాం. అలాగే లైక్ ఐటీఆర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ కూడా మాట్లాడుకుందాం. సో దట్ ఫ్యూచర్లో ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. అలాగే మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేస్తారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళకన్నా ముందు అసలు ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో లైక్ మీరు ఇన్కమ్ ఎంత ఎర్న్ చేశారు, దాని మీద ఎంత ట్యాక్స్ పే చేయాలి, మీరు ఎంత ట్యాక్స్ పే చేశారు అని గవర్నమెంట్కి మీరు ఇచ్చే ఒక డిక్లరేషన్ లాంటిది. మరి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? సో ఫైనాన్షియల్ ఇయర్ అనేది లైక్ ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, మార్చ్తో ఎండ్ అవుతుంది. సో ప్రజెంట్ మనం ఐటీఆర్ ఫైల్ చేస్తున్నది ఏ ఫైనాన్షియల్ ఇయర్ కంటే ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026 దాకా. సో ఈ ఐటీఆర్ రిలేటెడ్గా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి? దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఇన్కమ్ ప్రూఫ్స్ కోసం. మీరు హోమ్ లోన్కి వెళ్ళినప్పుడు, పర్సనల్ లోన్కి వెళ్ళినప్పుడు, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ చేసినప్పుడు మీ ఇన్కమ్ ఎంత ఉందనేది మీరు చెప్తే బ్యాంక్ వాళ్ళు నమ్మరు కదా. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సర్టిఫై చేసిన ఒక డాక్యుమెంట్ కావాలి, ఆ డాక్యుమెంటే ఐటీఆర్. అలాగే చాలా కంట్రీ వీసా అప్లికేషన్స్ కూడా ఐటీఆర్ అనేది మ్యాండేటరీ థింగ్ అయిపోయింది. వాళ్ళు మిగతా ఏ సోర్స్ కూడా నమ్మరు, ఓన్లీ ఐటీఆర్స్ మాత్రమే నమ్ముతారు మీ ఇన్కమ్ ప్రూఫ్స్ కింద. ఈ ఐటీఆర్ రిలేటెడ్గా ఉండే ఇంకో కామన్ డౌట్ ఏంటంటే లైక్ నా ఇన్కమ్ రిలేటెడ్గా లైక్ టీడీఎస్ కట్ చేశారు, వేరెవర్ అప్లికబుల్ టీసీఎస్ కూడా కలెక్ట్ చేశారు, మళ్ళీ సెపరేట్గా నేను ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి అని. ఈ డౌట్ ఏదైతే ఉందో కొంచెం వరకు వ్యాలిడే. లైక్ ఎందుకంటే లైక్ గవర్నమెంట్ ఏదైతే టీడీఎస్ కట్ చేయడం, టీసీఎస్ కలెక్ట్ చేయడం ఏదైతే ఉందో అదంతా కూడా ఎస్టిమేషన్ బేసిస్ మీద, ఓకే ఇంత ఉండొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డిడక్ట్ చేసింది, కలెక్ట్ చేసింది. అది ఫైనల్ ట్యాక్స్ పేయబుల్ కాదు. మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మాత్రమే మీ ఇన్కమ్ అనేది హోలిస్టిక్గా తెలుస్తుంది. అంటే కంప్లీట్ మీ ఇన్కమ్ ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అనేది కంప్లీట్గా అప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అప్పుడు క్యాల్కులేట్ అయ్యే ట్యాక్స్ మాత్రమే ఫైనల్ ట్యాక్స్ పేయబుల్. ఎలాగో లైక్ మీ మీద ఆల్రెడీ ఇంతకుముందు డిడక్ట్ అయిన టీడీఎస్ కానీ, కలెక్ట్ చేసిన టీసీఎస్ కానీ ఎలాగో క్రెడిట్ రూపంలో ఇచ్చేస్తారు. బట్ ఐటీఆర్ ఫైల్ చేయడం మాత్రమే మీ ఫైనల్ ట్యాక్స్ పేయబుల్ని క్యాల్కులేట్ చేయడం. మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో నా ఇన్కమ్ ఏదైతే ఉందో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటలేదు అనుకుందాం. లైక్ న్యూ రెజ్యూమీలో అయితే 4 lakhs, ఓల్డ్ రెజ్యూమీలో అయితే 2.5 lakhs. సో ఆ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో నా ఇన్కమ్ అనేది ఆ లిమిట్ దాటలేదు. కాబట్టి నేను ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే మ్యాక్సిమం కేసెస్లో నో, అవసరం లేదు. మీరు లిమిట్ దాటలేదు కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసిన అవసరం లేదు. బట్ కొన్ని స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్ మీ ద్వారా జరిగితే మాత్రం, అది కూడా ఆ లిమిట్కి మించి జరిగితే మీరు ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏ కేసెస్, అవి ఏ ట్రాన్సాక్షన్స్, వాటి గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 2 lakhs కంటే ఎక్కువ ఫారెన్ ట్రావెల్ అమౌంట్ మీరు స్పెండ్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా ఇన్కమ్తో సంబంధం లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. సో సింపుల్గా చెప్పాలంటే మీరు వేరే కంట్రీకి వెళ్ళారు, మీ ఖర్చు అయితే ఉందో 2 lakhs కంటే ఎక్కువ అయిపోయింది, ఎస్ మీరు మ్యాండేటరీగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. నెక్స్ట్, ఒకవేళ మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఉందో 1 lakh కంటే ఎక్కువ వచ్చుంటే ఎస్ మీరు మ్యాండేటరీగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. మీ పేరు మీద ఏదైతే సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయో ఆ సేవింగ్స్ అకౌంట్స్ అన్నిట్లో ఎన్ని ఉంటే అన్ని, ఆ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో 50 lakhs కంటే ఎక్కువ క్రెడిట్స్ అయితే మీరు మ్యాండేటరీగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. నెక్స్ట్, ఒకవేళ మీకు ఫారెన్ అసెట్స్ ఉన్నా లేకపోతే ఫారెన్ ఇన్కమ్ ఉన్నా మీరు మ్యాండేటరీగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. అంటే లైక్ వేరే కంట్రీలో మీరు బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడం, లేకపోతే షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, సో ఇలాంటివి ఏమున్నా సరే మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. నెక్స్ట్, ఒకవేళ మీ దగ్గర లాసెస్ ఉన్నాయి, ఆ లాస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అనుకుంటే ఐటీఆర్ ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిందే. లైక్ ఒకవేళ మీరు ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, సో ట్రేడింగ్లో లాసెస్ ఉన్నాయనుకోండి, ఈ లాసెస్ని నెక్స్ట్ ఇయర్ ట్రేడింగ్ ఏదైతే మీకు ప్రాఫిట్ వస్తుందో దాంతో మీరు సెటప్ చేసుకొని తక్కువ ట్యాక్స్ పే చేయొచ్చు. బట్ ఆ ఫెసిలిటీ ఎప్పుడు ఉందంటే ఈ ఇయర్లో మీరు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మాత్రమే. సో నేను ఇప్పుడు చెప్పిన 5 కేసెస్ ఏవైతే ఉన్నాయో మీ ఇన్కమ్తో సంబంధం లేకుండా, అంటే మీ ఇన్కమ్ ఏదైతే ఉందో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటిందా లేదా అన్నదంతా సంబంధం లేకుండా మీరు మ్యాండేటరీగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. ఇవి కాకుండా వేరే చాలా కేసెస్ ఉన్నాయి, బట్ నేను తీసుకుంది ఏదైతే ఉందో ఓన్లీ ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఐటీఆర్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్స్ ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే
ఇప్పటిదాకా అయితే ఇంకా ఏం ఎక్స్టెన్షన్ రాలేదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. సో ఐటీఆర్ 1 కానీ ఐటీఆర్ 2 కానీ ఈ రెండు ఏవైతే ఉన్నాయో 31 జూలై లోపు మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఐటీఆర్ 3 కానీ ఐటీఆర్ 4 కానీ ఆగస్ట్ 31 లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ స్టాండర్డ్ డ్యూ డేట్స్ మిస్ అయితే స్టిల్ 31 డిసెంబర్ 2026 లోపు రిటర్న్ ఫైల్ చేయొచ్చు బిలేటెడ్గా, బట్ దానికి కొంచెం ఫీజు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐటీఆర్ రిలేటెడ్గా ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్, ఎవరు ఏ ఐటీఆర్ ఫైల్ చేయాలి? నాకు ఈ ఇన్కమ్స్ ఉంటే ఏ రిటర్న్ ఫైల్ చేయాలి, నాకు ఈ లాసెస్ ఉంటే ఏ రిటర్న్ ఫైల్ చేయాలి? ఎస్, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఐటీఆర్ 1 ఎవరెవరు ఫైల్ చేయొచ్చు, ఏ ఇన్కమ్స్ ఎలిజిబుల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఐటీఆర్ 1లో సాలరీ ఇన్కమ్ కానీ, పెన్షన్ ఇన్కమ్ కానీ, అలాగే హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అంటే రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుందో అది 2 హౌసెస్ నుంచి వచ్చినా సరే ఐటీఆర్ 1లో మనం ఫైల్ చేసుకోవచ్చు ఈ ఇయర్లో. మీరు ఇక్కడ డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ 1 హౌస్ మాత్రమే అలౌడ్, బట్ ఈ ఇయర్లో 2 హౌస్ ప్రాపర్టీస్ యొక్క రెంటల్ ఇన్కమ్ కూడా మీరు ఐటీఆర్ 1లో ఫైల్ చేసుకోవచ్చు. సో ఇది ఒక గుడ్ థింగ్ అనే చెప్పొచ్చు. అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే మీరు ఎఫ్డీ చేసినా లేకపోతే సేవింగ్స్ అకౌంట్లో అయితే ఇంట్రెస్ట్ వస్తుందో సో అది కూడా ఐటీఆర్ 1లో చూపించుకోవచ్చు. అలాగే డివిడెండ్ ఇన్కమ్ కూడా ఐటీఆర్ 1లో చూపించుకోవచ్చు. క్యాపిటల్ గెయిన్స్ కూడా ఐటీఆర్ 1లో మనం ఫైల్ చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 112A అసెట్స్ మాత్రమే ఎలిజిబుల్. అంటే ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్లో ఏదైతే మీరు సేల్ చేస్తే ఎల్టీసీజీ వచ్చిందో అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందో అది కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే ఈక్విటీ ఓరియంటెడ్ ఏవైతే ఉంటాయో అవి సేల్ చేయడం వల్ల మీకు ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందో అవి మాత్రమే ఐటీఆర్ 1కి ఎలిజిబుల్. అది కూడా అప్ టు 1.25 lakhs మాత్రమే. సో ఒకవేళ వీటి రిలేటెడ్గా మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే మీరు ఐటీఆర్ 1లో చూపించుకోవచ్చా అంటే ఆన్సర్ నో. ఐటీఆర్ 1లో మీరు చూపించుకోలేరు ఒకవేళ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే. ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అది కూడా 1.25 lakhs వరకు మాత్రమే ఐటీఆర్ 1లో మీరు చూపించుకోవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం. సో ఐటీఆర్ 1లో ఏవేవి నాట్ ఎలిజిబుల్ అంటే బిజినెస్ ఇన్కమ్ కానీ, ప్రొఫెషనల్ ఇన్కమ్ కానీ, మీరు ఇంట్రాడే చేస్తున్నా, F&O ట్రేడింగ్ చేస్తున్నా, మీకు ఫారెన్ అసెట్స్ ఉన్నా, మీరు ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉండి అక్కడ నుంచి మీకు ఇన్కమ్ వస్తున్నా, మీరు ఒకవేళ అన్లిస్టెడ్ షేర్స్ హెల్డ్ చేస్తున్నా, ఇవేవి కూడా ఐటీఆర్ 1కి నాట్ ఎలిజిబుల్. మీరు ఐటీఆర్ 1 ఫైల్ చేయకూడదు. అలాగే ఈ ఐటీఆర్ 1లో శాలరీ, పెన్షన్, హౌస్ ప్రాపర్టీ, ఇంట్రెస్ట్, డివిడెండ్, క్యాపిటల్ గెయిన్స్ అయితే ఉందో అది ఓన్లీ 50 lakhs వరకే అయ్యి ఉండాలి. ఒకవేళ 50 lakhs దాటితే ఐటీఆర్ 1 కూడా నాట్ ఎలిజిబుల్. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా సైమల్టేనియస్గా చూసి మనం ఐటీఆర్ 1 మనం ఎలిజిబుల్లా కాదా చూసి ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐటీఆర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండివిజువల్స్ అయినా ఫైల్ చేయొచ్చు, లేకపోతే HUF హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా ఫైల్ చేయొచ్చు. సో ఐటీఆర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఇన్కమ్స్ ఎలిజిబుల్, ఏ ఇన్కమ్స్ ఐటీఆర్ 2లో చూపించవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే సాలరీ ఇన్కమ్ చూపించవచ్చు, పెన్షన్ ఇన్కమ్ చూపించవచ్చు, హౌస్ ప్రాపర్టీ ఇక్కడ మనకి లిమిట్ ఏం లేదు. ఇంతకుముందు ఐటీఆర్ 1లో ఓన్లీ 2 హౌస్ ప్రాపర్టీస్ మాత్రమే లిమిట్ ఉంది మనకు ఐటీఆర్ 1లో. బట్ ఐటీఆర్ 2లో మీరు ఎన్నన్నా ఉండొచ్చు మీకు హౌస్ ప్రాపర్టీస్. ఆ రెంటల్ ఇన్కమ్ మొత్తం ఇక్కడ చూపించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, అలాగే క్యాపిటల్ గెయిన్స్ ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లిమిట్ ఏం లేదు. ఇంతకుముందు ఐటీఆర్ 1లో లైక్ ఎల్టీసీజీ అయి ఉండాలి, అది కూడా 1.25 lakhs దాకానే చూపించవచ్చు అన్న లిమిట్ అయితే ఉందో ఐటీఆర్ 2లో అదేం అప్లికబుల్ కాదు. వితౌట్ ఎనీ లిమిట్ ఏ ఇన్కమ్ అయినా షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు, ఏదైనా చూపించుకోవచ్చు ఐటీఆర్ 2లో. అలాగే మీకు ఫారెన్ అసెట్స్ ఉన్నా, మీరు కంపెనీలో డైరెక్టర్గా ఉండి మీకు అమౌంట్ వస్తున్నా, అలాగే ఇంపార్టెంట్ థింగ్ అన్లిస్టెడ్ షేర్స్ మీరు ఏమైనా హెల్డ్ చేస్తున్నా అవన్నీ కూడా ఐటీఆర్ 2లో మీరు చూపించుకోవచ్చు, డిక్లేర్ చేయొచ్చు. మరి ఐటీఆర్ 2లో ఏవేవి నాట్ ఎలిజిబుల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మీకు బిజినెస్ ఇన్కమ్ ఉన్నా, ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్నా, మీరు ఒకవేళ ఇంట్రాడే F&O చేస్తున్నా, అలాగే మీరు పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్గా ఉన్నా, సో ఈ 4 రిలేటెడ్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే మీరు ఐటీఆర్ 2కి నాట్ ఎలిజిబుల్, వేరే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటంటే ఐటీఆర్ 2లో ఇన్కమ్కి ఎలాంటి లిమిట్ లేదు. ఇంతకుముందు ఐటీఆర్ 1లో మనం 50 lakhs మాత్రమే రిపోర్ట్ చేయగలుగుతాం. 50 lakhs కంటే ఎక్కువ మీ ఇన్కమ్ ఉంటే అన్ని సోర్సెస్ కలిపి మీరు ఐటీఆర్ 1కి నాట్ ఎలిజిబుల్. బట్ ఐటీఆర్ 2లో అలాంటి ఇన్కమ్ లిమిట్ ఏం లేదు. నెక్స్ట్ ఐటీఆర్ 4 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. ఐటీఆర్ 3 లాస్ట్లో చూద్దాం. ఐటీఆర్ 4 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే లైక్ ఇండివిజువల్స్, HUFs, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఎవరైనా ఫైల్ చేయొచ్చు ఐటీఆర్ 4 అయితే ఉందో. సో దీంట్లో ఏవైతే ఇన్కమ్స్ అలౌడ్ ఉన్నాయో అవి ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే సాలరీ ఇన్కమ్ అవ్వచ్చు, పెన్షన్ ఇన్కమ్ అవ్వచ్చు, హౌస్ ప్రాపర్టీ, ఇంట్రెస్ట్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, అలాగే గుడ్ థింగ్ ఏంటంటే బిజినెస్ ఇన్కమ్ అంటే లైక్ చిన్నగా కిరాణా షాప్ ఉన్నా, లేకపోతే చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఏవైతే ఉంటారో సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా ప్రెజెంట్ బేసిస్లో మీరు అమౌంట్ అయితే ఉందో డిక్లేర్ చేసేయచ్చు. సో ఐటీఆర్ 4లో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ప్రొఫెషనల్ ఇన్కమ్, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ప్రెజెంటివ్ బేసిస్లో అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మా ఇన్కమ్ ఇంత అని చెప్పే ఒక వెసులుబాటు అన్నట్టు ఐటీఆర్ 4లో ఉన్నది. సో ఈ ఇన్కమ్స్ ఐటీఆర్ 4లో చూపించవచ్చు. మరి ఏవేవి చూపించకూడదు, ఏవేవి నాట్ అలౌడ్ అంటే
క్యాపిటల్ గెయిన్స్ ఐటీఆర్ 4లో నాట్ అలౌడ్. అలాగే ఇంట్రాడే ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఉన్నా, పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్ ఉన్నా, ఫారెన్ అసెట్స్ ఫారెన్ ఇన్కమ్ ఉన్నా, లేకపోతే ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నా, లేకపోతే అన్లిస్టెడ్ షేర్స్ మీరు ఒకవేళ హెల్డ్ చేస్తుంటే, ఇవేవి కూడా ఐటీఆర్ 4లో నాట్ ఎలిజిబుల్. ఐటీఆర్ 4లో కూడా ఇన్కమ్ లిమిట్ ఉంది, 50 lakhs మాత్రమే మీరు రిపోర్ట్ చేయగలుగుతారు. 50 lakhs దాటితే మళ్ళీ మీరు వేరే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఐటీఆర్ 3. ఇది చాలా ఇంపార్టెంట్, అలాగే ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉన్న ఒక ఐటీఆర్ అనుకోండి. సో ఇది ఇండివిజువల్స్ ఫైల్ చేయొచ్చు, అలాగే హెచ్యుఎఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫైల్ చేయొచ్చు. సో ఏ ఇన్కమ్స్ ఐటీఆర్ 3లో మనం చూపించుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఏ ఇన్కమ్ అనేది చూపించుకోవచ్చు. మీరు అసలు దేని మీద కూడా లిమిట్ లేదని చెప్పొచ్చు. శాలరీ, పెన్షన్, హౌస్ ప్రాపర్టీ, డివిడెండ్, క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్, మీరు ఇంట్రాడే చేస్తున్నా, ఎఫ్ అండ్ ఓ చేస్తున్నా, ఫారెన్ అసెట్స్ అయినా సరే, మీ దగ్గర ఒక అన్లిస్టెడ్ షేర్స్ ఉన్నా సరే, మీరు ఏ ఇన్కమ్ అయినా ఐటీఆర్ 3లో డిక్లేర్ చేసుకోవచ్చు, అది కూడా వితౌట్ ఎనీ లిమిట్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఐటీఆర్ 1 ఏదైతే ఉందో ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఫైల్ చేయగలిగే ఒక రిటర్న్. ఐటీఆర్ 4 ఏదైతే ఉందో చిన్న చిన్న బిజినెసెస్ అలాగే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఈజీగా ఫైల్ చేసుకోవడానికి ఒక ఇచ్చిన ఆప్షన్. ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 మన ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేసెస్ చేసుకొని మనం ఫైల్ చేయొచ్చు. ఈ 4 ఐటీఎస్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే సాలరీ ఒకటే ఉంది, మీరు ఐటీఆర్ 1 ఫైల్ చేయొచ్చు. సాలరీ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, సో ఐటీఆర్ 2 ఫైల్ చేయొచ్చు. మీరు బిజినెస్ కానీ లేదా ట్రేడింగ్ ఉందనుకోండి, సో ఐటీఆర్ 3 ఫైల్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీరు చిన్న బిజినెస్ ప్రొఫెషనల్ మీరు ప్రెజెంట్ బేసిస్ మీద ట్యాక్స్ పే చేయాలనుకుంటే ఐటీఆర్ 4 ఫైల్ చేయొచ్చు. సో ఏ ఇన్కమ్స్ ఉంటే ఏ ఐటీఆర్ ఫైల్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ సమ్మరీని ఏదైతే ప్రిపేర్ చేశానో మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో నేను షేర్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని గో త్రూ అవ్వండి. స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టని నేను అవైలబుల్గా ఉంటాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఐటీఆర్స్ ఫైల్ చేసేటప్పుడు కామన్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి, సో దట్ దీన్ని అవాయిడ్ చేస్తే చాలా వరకు కూడా 50-60% ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ రావడం అనేది తగ్గించుకోవచ్చు మనం. నార్మల్గా ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు చాలామంది క్వాలిఫైడ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో ఎందుకంటే తక్కువ కాస్ట్లో అయిపోతుందని చెప్పేసి 500,000 రూపీస్లో బీకామ్, ఎంకామ్ కానీ ఎవరైతే రెగ్యులర్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళకి కామన్గా మీరు ఫామ్ 16 ఇస్తారు, మీకు హోమ్ లోన్ ఉంటే హోమ్ లోన్ సర్టిఫికేట్ అయితే ఉంటుందో ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ అది ఇచ్చేస్తారు. సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఈ 2 డాక్యుమెంట్స్ ఒక్కటే బేస్ చేసుకొని ఐటీఆర్ ఫైల్ చేశాడు అనుకోండి, మీకు సేవింగ్స్ అకౌంట్స్లో వచ్చిన ఇంట్రెస్ట్ మిస్ అవ్వచ్చు, ఎఫ్డి మీద వచ్చిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది మిస్ అవ్వచ్చు, మీకు తెలియకుండా అప్పుడో ఇప్పుడు ఐపీఎస్లో కానీ లేదా ట్రేడింగ్ చేసి ఉండొచ్చు. సో దాని రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు మిస్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మిస్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఎవరి నుంచి అయితే ఐటీఆర్ ఫైల్ చేసుకుంటున్నారో వాళ్ళు మిస్ అవ్వచ్చు, బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిస్ అవ్వరు కదా. మిస్సింగ్ ట్రాన్సాక్షన్ అనేది ఎప్పటికైనా సరే చాలా డేంజరస్. సో కాబట్టి మీరు ఎవరి దగ్గర అయితే రిటర్న్ ఫైల్ చేసుకుంటున్నారో ఓన్లీ ఫామ్ 16 ఓన్లీ మీరు ఇచ్చిన డాక్యుమెంట్సే కాదు, ఒకసారి మీరు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చేస్తుంటారో అది కూడా కొంచెం గుర్తు తెచ్చుకొని ఆ డాక్యుమెంట్స్ ఆయనకి ఇవ్వండి రిటర్న్ ఫైల్ చేయకుండా ముందే. ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రాంగ్ ఐటీఆర్ ఫైల్ చేయడం. మీకు ఏవైతే ఇన్కమ్స్ ఉంటాయో లేకపోతే మీరు ఏవైతే ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యారో వాటిని బేస్ చేసుకోకుండా సింపుల్గా ఆయనకి ఏదైతే ఈజీగా ఐటీఆర్ వచ్చి ఉంటుందో ఆ ఐటీఆర్ని ఫైల్ చేయడం కాదు, మీ ఇన్కమ్ మీ ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని కరెక్ట్ ఐటీఆర్ ఫైల్ చేయాలి. చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ అంటే ఆల్మోస్ట్ 30-40% నోటీసెస్ వచ్చేది రాంగ్ ఐటీఆర్ ఫైల్ చేయడం వల్లనే, అది కూడా ఓన్లీ ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ అలాగే బిగ్గెస్ట్ మిస్టేక్ ఐటీఆర్ ఫైల్ చేయడంలో అంటే మీ ఏఎస్ని, టీఏఎస్ని అలాగే 26 ఏఎస్ని మూడింటిని కంపేర్ చేయకుండా జస్ట్ బ్లైండ్గా ఐటీఆర్ ఫైల్ చేయడం. మరి ఏఎస్, టీఐఎస్ అలాగే 26 ఏఎస్ అంటే ఏంటి, మనం ఎందుకు చెక్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ 26 ఏఎస్ గురించి మాట్లాడదాం. 26 ఏఎస్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ట్యాక్స్ క్రెడిట్ స్టేట్మెంట్. అంటే మీ పాన్ నెంబర్ మీద ఎక్కడెక్కడ టీడీఎస్ కట్ అయ్యాయి, ఎక్కడెక్కడ టీసీఎస్ కలెక్ట్ చేశారు, అలాగే మీరు ఏమన్నా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఉంటే వీటన్నిటి రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి 26 ఏఎస్లో కనిపిస్తాయి మనకు. మరి 26 ఏఎస్ని మనం చెక్ చేయకపోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే మనకు తెలియకుండానే ఒక్కోసారి ఎక్కువ ట్యాక్స్ పే చేయొచ్చు గవర్నమెంట్కి. సో ఆ కేసెస్ని అవాయిడ్ చేయడానికి 26 ఏఎస్ చూడడం ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు 100 రూపాయలు ట్యాక్స్ పేయబుల్ వచ్చింది అనుకోండి, 26 ఏఎస్లో 70 రూపీస్ ఆల్రెడీ ఉందనుకోండి, అంటే మీరు నెట్గా 30 రూపీస్ మాత్రమే మీరు పే చేయాలి. మీరు ఓన్లీ ఫామ్ 16 బేస్ చేసుకొని మీకు బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని మీరు చేశారనుకోండి, మీ క్రెడిట్ అవైలబుల్ ఏదైతే ఉందో అది మీరు మిస్ అవ్వచ్చు. సో కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు 26 ఏఎస్ చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏఐఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఇది ఏంటి, దీన్ని మనం ఎందుకు చెక్ చేసుకోవాలి? ఏఐఎస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మీ పాన్ నెంబర్ బేస్ చేసుకొని
ఏవైతే ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ అయ్యాయో బ్యాంక్స్ దగ్గర అవ్వచ్చు, లేకపోతే బ్రోకర్స్ దగ్గర అవ్వచ్చు, మీరు ఇక్కడ ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, సో వాళ్ళందరూ కూడా మీరు ఏవైతే ట్రాన్సాక్షన్ చేసి ఉంటారో అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ చేసిందల్లా ఎక్కడ కనిపిస్తుందంటే మనకు ఏఐఎస్లో కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ రిలేటెడ్గా మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ మా దగ్గర ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్ ఇవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. ఇవి కాకుండా ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నా అవి ఐటీఆర్లో మీరు డిక్లేర్ చేయండి అన్న థింగ్ అన్నట్టు. సో కాబట్టి మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏఐఎస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఏఐఎస్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి మిస్ చేస్తే మాత్రం మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ ఏఐఎస్ చూడడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంకో రిపోర్ట్ ఉంటుంది, టీఐఎస్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ. ఏం లేదండి, మనకి ఏఐఎస్ ఏదైతే ఉందో సో అది మనకు జస్ట్ సమ్మరీ లాగా అనిపిస్తుంది టీఐఎస్లో. ఫర్ సపోజ్ లైక్ మీకు మల్టిపుల్ శాలరీ ఇన్కమ్స్ ఉన్నాయనుకోండి, అంటే 1 ఇయర్లో మీకు 2 కంపెనీస్ చేంజ్ అయ్యారనుకోండి, 2 కంపెనీస్ స్ప్లిట్ వైజ్గా మీకు ఏఐఎస్లో కనిపిస్తుంది. బట్ టీఐఎస్లో వచ్చేసరికి అది మొత్తం కలిపి అమౌంట్ ఏదైతే ఉందో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కింద కనిపిస్తుంది. అంటే మనకు 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కింద సెగ్రిగేషన్ ఏదైతే ఉందో టీఐఎస్లో కనిపిస్తుంది. బట్ మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏఐఎస్లో కనిపిస్తుంది. సో కాబట్టి మీరు ఏఐఎస్ని క్లారిటీగా చూసుకున్నారంటే టీఐఎస్ని మీరు కవర్ చేసినట్టే. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ అవాయిడ్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంట్రెస్ట్, లేట్ ఫీజు ఇవన్నీ అవాయిడ్ చేయాలనుకుంటే ఏఎస్, టీఏఎస్, 26AS ఈ మూడింటిని చెక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఐటీఆర్ రిలేటెడ్గా లైక్ మీకున్న డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. లైక్ మీరు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, అసలు మనం ఎందుకు ఫైల్ చేయాలి, ఫైల్ చేయకపోతే ఏమవుతుంది, అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అవైలబుల్గా ఉంటాను. బట్ వెయిట్, వీడియో క్లోజ్ చేయకనే ముందు మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సీఏ మంజునాథ్.